చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రెస్ మీట్లు చూసినా ఆయన ప్రసంగాలు చూసినా ఓహో అద్భుతం సూపర్ ఇంకేముందిలే ఆంధ్రప్రదేశ్ ఎక్కడో వెళ్ళిపోయింది మంది అని అనిపిస్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంది. రాష్ట్రంలో ఏ పనులు కూడా జరగట్లేదు. ప్రతి రంగంలో కూడా వెనుకంజే. ఏ ప్రజలు కూడా ఏ రంగంలో కూడా సంతోషంగా లేరు. విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? అస్సలు లేరు. పోనీ నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? అస్సలు లేరు. పోనీ ఉద్యోగస్తులు సంతోషంగా ఉన్నారా? అస్సలు లేరు. పోనీ రాష్ట్రంలో ఆరోగ్య సమస్యల వల్ల బాధపడుతున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారా? అస్సలు లేదు. పోనీ ప్రజలు సంతోషంగా ఉన్నారా? మహిళలు ఏ రంగంలో కూడా ఎవరు సంతోషంగా లేరు. ఈ చంద్రబాబు పాలనలో పేరుకు మాత్రమే క్యాబినెట్ మీటింగులు, పేరుకు మాత్రమే ప్రజెంటేషన్స్, పేరుకు మాత్రమే పరిశ్రమలు వస్తున్నాయి, పేరుకు మాత్రమే ఆహా ఓహో సూపర్ డూపర్ పోలవరం నెక్స్ట్ ఇయర్కి 27కి కంప్లీట్ అయిపోతుంది, అమరావతి 27కి కంప్లీట్ అయిపోతుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఏ టెక్నాలజీ వైర్లు లేని అమరావతి నగరం దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా వైర్లు లేని నగరం మన అమరావతిగానే ఉంటుంది అని నిజంగా వాళ్ళు ఇచ్చే ప్రజెంటేషన్ను అద్భుతంగా చంద్రబాబు నాయుడు చూపిస్తున్నాడు. కానీ అక్కడ ఏమీ లేదు. అమరావతి నగరానికి వెళ్ళండి. ఇప్పుడు అక్కడ ఏమైనా ఉంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. చూసి మీ మనసు పైన చెయ్యేసుకుని టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అమరావతికి ఒకసారి వెళ్ళి చూసి మళ్ళీ నాకు కామెంట్ చేయండి నేను చెప్పేది అబద్ధమైతే. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. డిఎస్సి అభ్యర్థులు లోకేష్ బాబును ఛాలెంజ్ చేస్తున్నారు. లోకేష్ బాబు జగన్కి ఛాలెంజ్ చేస్తున్నాడు. జగన్ దేనికి ఛాలెంజ్? నీ ఛాలెంజ్, నీ ప్రతాపం, నీ యొక్క పనితనం, నువ్వు 16,000 ఉద్యోగాలు కరెక్ట్గా ఇచ్చుంటే డిఎస్సి అభ్యర్థులతో కూర్చో, వాళ్ళతో మాట్లాడు. డిఎస్సి అభ్యర్థులు మీ మీటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు, మీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. మాకు అన్యాయం జరిగిందని రోడ్లపైకి వస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నువ్వు జగన్తో కదయ్యా ఛాలెంజ్ చేయాల్సింది, మాతో ఛాలెంజ్ చేయి అని అంటున్నారు. నువ్వు 16,000 ఉద్యోగాలు నికరంగా నిజంగా ఇచ్చునుంటే రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పోస్టులు భర్తీ చేయాలి. ఆడ వేకెన్సీ పోస్టులు చాలా ఉన్నాయి, పని ఒత్తిడి ఎక్కువైపోయిందంట, జీతాలు తక్కువ, చాలా సమస్యలు ఉన్నాయి. కరెక్ట్గా ఆడ తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ అన్ని యూనివర్సిటీలో కానీ పోస్టులు భర్తీ చేయండి. గవర్నమెంట్ పోస్టులు ఎందుకు మీరు భర్తీ చేయట్లేదు? ప్రతి సంవత్సరం జూన్లో ఎంతోమంది రిటైర్డ్ అవుతున్నారు, వాళ్ళ స్థానంలో పోస్టులు భర్తీ చేయాలి కదా. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ప్రతి పోస్టులో కూడా నోటిఫికేషన్ లేకుండా మన కార్యకర్తల చేత పోస్టులు ఫిలప్ చేసేయటం, నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేయటం, ఇవి అడ్డదారుల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. ఏది చేసినా రైట్ రాయల్గా ఈ ప్రభుత్వం చేయట్లేదు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఉద్యోగస్తులకు ఇప్పటి వరకు కూడా ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు, వాళ్ళకి ఏ బకాయిలు ఇవ్వలేదు. వాళ్ళు నిరాశలో ఉన్నారు, ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు. ఇక రైతుల విషయం చెప్పాల్సిన అవసరమే లేదు. రైతులు ఎరువులు విత్తనాలు కూడా గంటల తరబడి లైన్లో నిలబడాలి, క్యూ లైన్లో. గత ప్రభుత్వంలో ఈ పాటికి ఎరువులు విత్తనాలు ఎప్పుడో మార్చి ఏప్రిల్లోనే ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పటికైనా ఎరువులు విత్తనాలు ఈ సీజన్కి ఇచ్చారా మీరు? ఎరువులు విత్తనాలు కావాలంటే తెల్లారితో 5 గంటలకు వెళ్ళి క్యూ లైన్లో బార్లు నిలబడాలి వ్యవసాయ మార్కెటింగ్ యార్డుల దగ్గర. అలా నిలబడితే కూడా ఎరువు విత్తనాలు ఇస్తారో ఎవరో కూడా తెలియని పరిస్థితి. రైతులకు వాళ్ళ బాధలు, కొలలు, గిట్టుబాటు ధర లేదు, రోడ్లపైనే పండిన పంట పారబోసేసి వెళ్ళిపోతున్నారు. ఈ ప్రభుత్వంలో ఎవ్వరూ కూడా సంతోషంగా లేరు. అయినా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి కూడా సూపర్ డూపర్ ఏఐ టెక్నాలజీ అంటాడు, పరిశ్రమలు వచ్చేసాయి అంటాడు, ఉద్యోగాలు 23 లక్షలు ఇచ్చేసానంటాడు. ఎవరికి ఇచ్చావు, ఎలా ఇచ్చావు? చాలా చాలా ఘోరమైన పరిస్థితి. ఈ ప్రభుత్వంలో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
లా అండ్ ఆర్డర్ లేదు, శాంతి భద్రతలు అసలు లేవు. నిజంగా అధికారులు ప్రజల కోసం పనిచేయాలి, రాజకీయ నాయకులు కోసం కాదు అని అధికారులు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా పై అధికారులు, ఉన్నతాధికారులు మీ కింద ఆఫీసర్లని ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలకి నాయకులకు కాదు పనులు చేయాల్సింది, ప్రజలకు పని చేయాలని ఆర్డర్స్ ఇవ్వండి. ఉద్యోగస్తులు మీరు ప్రజల దగ్గర జీతం తీసుకుంటున్నారు, ప్రజల సొమ్ము జీతం తీసుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న నాయకుల యొక్క పర్సనల్ డబ్బు మీరు తీసుకోవట్లా. ప్రజలు కట్టే పన్నుల రూపంలో కట్టే డబ్బును మీరు జీతాల రూపంలో తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజల కోసం నిజాయితీగా పనిచేయండి అని అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఇంకనైనా కళ్ళు తెరిచి అబద్ధపు ప్రచారాలు మాని వాస్తవాల్లోకి రావాలి, వాస్తవాలను ప్రజలకు చూపించాలి అని కోరుకుంటున్నాను.